ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్తూ ఉంటారు. ఉల్లిపాయలు లేకుండా కూరలు, పులుసులు అసలు ఏదైనా సరే ఇలాంటి వాటిని చేయడం కూడా మనకెవరికి నచ్చదు. అయితే మన దేశంలో ఉల్లిపాయ అస్సలు కనిపించని గ్రామం ఒకటి ఉంది. అక్కడ ఉల్లిపాయలు తినడమే కాదు, అసలు అమ్మరు కూడా. గ్రామాల్లోని ప్రజలు ఉల్లిపాయలు పండించరు. ఆ గ్రామం జమ్మూ కాశ్మీర్లో ఉన్న కట్రా. ఈ గ్రామాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణోదేవి యాత్రకు బేస్ క్యాంపుగా పిలుస్తారు. ఈ గ్రామంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడ ఉల్లిపాయలను పండించడం కానీ, మార్కెట్లలో అమ్మడం కానీ చట్టరీత్యా నేరం. అయితే ఉల్లిపాయలను నిషేధించడానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడడమే. మాతా వైష్ణోదేవిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కాలినడకన తరలివస్తూ ఉంటారు. ఈ యాత్రను ఎంతో పవిత్రంగా, కఠినమైన ఉపవాస దీక్షలతో కట్రా గ్రామం నుంచి మొదలు పెడతారు. హిందూ సనాతన ధర్మం, ఆయుర్వేద తత్వశాస్త్రం ప్రకారం ఆహారాన్ని సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాలుగా విడదీశారు. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిని తామసిక ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి శరీరంలో అనవసరమైన వేడిని, బద్ధకాన్ని, మనస్సులో క్రోధాన్ని, కామాన్ని, ప్రతికూల ఆలోచనలను కలిగిస్తాయని నమ్ముతారు. ఇవి మనస్సును చంచలం చేసి ఆధ్యాత్మిక ధ్యానానికి ఆటంకం కలిగిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కట్రా నగరం పవిత్రమైన వైష్ణోదేవి ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం కాబట్టి ఈ ప్రాంతమంతా పూర్తి పవిత్రంగా ఉండాలని సాత్విక వాతావరణాన్ని కాపాడేందుకు ఉల్లి, వెల్లుల్లిని నిషేధించారు. ఇదండి సంగతి.